కోల్కతా మెస్సీ టూర్లో గందరగోళంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారీ చెప్పారు. క్షమించాలని అభిమానులను కోరారు దీదీ. మెస్సీ టూర్లో నిర్వహణ లోపం ఉందని అంగీకరించారు. నిర్వహణ లోపంపై విచారణ కమిటీ వేశారు. మరోవైపు కోల్కతా మెస్సీ పర్యటన ఏర్పాట్లపై గవర్నర్ కూడా సీరియస్ అయ్యారు. బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. కోల్కతాలో మెస్సీ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. మెస్సీ వెళ్లిపోవడంతో అభిమానులు కోపంతో ఊగిపోయారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, కుర్చీలు విసిరేశారు. మెస్సీని చూడలేకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ కొని వృధా అంటూ అభిమానులు ఫైర్ అయ్యారు. మెస్సీ పేరుతో వ్యాపారం చేశారంటూ మండిపడ్డారు. బ్యారికేడ్లు దాటుకుని స్టేడియం లోపలికి వెళ్లిన ఫ్యాన్స్పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అభిమానులు రచ్చ చేయడంతో మెస్సీ టీంను సొరంగం నుంచి బయటకు పంపారు పోలీసులు. కోల్కతా మెస్సీ టూర్లో గందరగోళంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారీ చెప్పారు. క్షమించాలని అభిమానులను కోరారు దీదీ. మెస్సీ టూర్లో నిర్వహణ లోపం ఉందని అంగీకరించారు. నిర్వహణ లోపంపై విచారణ కమిటీ వేశారు. మరోవైపు కోల్కతా మెస్సీ పర్యటన ఏర్పాట్లపై గవర్నర్ కూడా సీరియస్ అయ్యారు. బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. కోల్కతాలో మెస్సీ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. మెస్సీ వెళ్లిపోవడంతో అభిమానులు కోపంతో ఊగిపోయారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, కుర్చీలు విసిరేశారు. మెస్సీని చూడలేకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ కొని వృధా అంటూ అభిమానులు ఫైర్ అయ్యారు. మెస్సీ పేరుతో వ్యాపారం చేశారంటూ మండిపడ్డారు. బ్యారికేడ్లు దాటుకుని స్టేడియం లోపలికి వెళ్లిన ఫ్యాన్స్పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అభిమానులు రచ్చ చేయడంతో మెస్సీ టీంను సొరంగం గుండా బయటకు పంపారు పోలీసులు. కోల్కతా మెస్సీ టూర్లో గందరగోళంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారీ చెప్పారు. క్షమించాలని అభిమానులను కోరారు దీదీ. మెస్సీ టూర్లో నిర్వహణ లోపం ఉందని అంగీకరించారు. నిర్వహణ లోపంపై విచారణ కమిటీ వేశారు. మరోవైపు కోల్కతా మెస్సీ పర్యటన ఏర్పాట్లపై గవర్నర్ కూడా సీరియస్ అయ్యారు. బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు గవర్నర్. కోల్కతాలో మెస్సీ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. మెస్సీ వెళ్లిపోవడంతో అభిమానులు కోపంతో ఊగిపోయారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, కుర్చీలు విసిరేశారు. మెస్సీని చూడలేకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ కొని వృధా అంటూ అభిమానులు ఫైర్ అయ్యారు. మెస్సీ పేరుతో వ్యాపారం చేశారంటూ మండిపడ్డారు. బ్యారికేడ్లు దాటుకుని స్టేడియం లోపలికి వెళ్లిన ఫ్యాన్స్పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అభిమానులు రచ్చ చేయడంతో మెస్సీ టీంను సొరంగం గుండా బయటకు పంపారు పోలీసులు.